11 సీట్లకు పరిమితం చేశారు. అది అర్థం చేసుకోకుండా ఊరికి గోబెల్స్ ప్రచారం చేస్తారు 31 రాజకీయ హత్య జరిగిందని. ప్రశాంతంగా ఉంది రాష్ట్రం, శాంతి భద్రతకు లోపం లేదు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంతో పోలీసు వ్యవస్థ కూడా అలర్ట్ అయింది. మీ ప్రభుత్వంలో లాగా లేదు ఇప్పుడు పోలీసు వ్యవస్థ. న్యాయాన్యాయాలు గమనించి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6 ఛార్జ్షీట్లు వేసింది మీ మీద. వాటికి మీరు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు. నేను అందుకే ఈ రోజున అడుగుతున్నా, డియర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇలియాస్ గోబెల్స్ రెడ్డి గారు, క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్ళండి. కోర్టులో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోండి. అప్పుడే మీరు ఇటువంటి నీతి పలుకులు పలకాల. అంతేగాని మీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంటిలో నలుసు గురించి ప్రస్తావించొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియచేస్తూ ఉన్నాను. నేను మీరు అర్థం చేసుకోవాలి మీ పరిస్థితి ఏమిటి. వేర్ యూ విల్ స్టాండ్ ఇన్ ది సొసైటీ, వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ది సొసైటీ, సొసైటీలో మీ స్థానం ఏమిటి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. మీ మీద కోర్టులు ఏ రకంగా కామెంట్ చేసినాయి, న్యాయస్థానాలు ఏ రకం. నేను ఒక్కసారి ఏమన్నా అనుకోండి, న్యాయస్థానాలు ఒకవేళ నన్ను తప్పుపట్టినా కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకు ఇతని పట్ల ఒకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయా అన్న అనుమానం నాకు కలుగుతూ ఉంది. ది జ్యుడిషియరీ మే ఫైండ్ ఫాల్ట్ విత్ మీ, ఐ విల్ ఫేస్ ఇట్. 2012లో ఛార్జ్షీట్ వేస్తే ఈ రోజున 2024 12 సంవత్సరాలు ఛార్జ్షీట్లు వేసిన వ్యక్తి కోర్టుకు అటెండ్ అవ్వకపోతే ఏమి చేస్తున్నది న్యాయస్థానం అని అడిగే హక్కు నాకు లేదా? భారతీయ పౌరుడిగా అడగకూడదా? నేను భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్నాను. నేను లీవ్ అసైడ్ పాలిటిక్స్. ఒక న్యాయశాస్త్రం చదివిన వ్యక్తిగా, ఒక BL డిగ్రీ ఉన్న వ్యక్తిగా, గతంలో కొంతకాలం పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తిగా నేను అడుగుతున్నా, ఇదేమిటి అని చెప్పి. ఈ వ్యక్తి ఈ రకంగా విచ్చలవిడిగా తిరుగుతుంటే అదే సామాన్యుడు ఎవడనైతే ఊరుకుంటుందా? సామాన్యుడు ఈ రకంగా 12 ఏళ్ళు విచారణకు రాకుండా కళ్ళ ముందు తిరుగుతూ మన ముందే ఉంటూ ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడన్నా ఉందండి? చట్టంలో ఏమైనా ఉందా? నాకు తెలిసి నాకున్న కొద్ది పరిజ్ఞానంతో లేదు. ముఖ్యమంత్రికి ఈ రకంగా ఇవ్వాలని, రాయితీలు ఇవ్వాలని. వేర్ ఈజ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ నౌ? ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎక్కడున్నాడండి? ఈజ్ ఇన్ ది జైల్. అందుకే ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ, ఐ హంబ్లీ రిక్వెస్ట్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ, సమీక్షించండి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఐ సెల్యూట్ హిమ్ for his sincere actions and delivering judgments. I salute him. Chief Justice of Supreme Court, I humbly request him, సమీక్షించాలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాలుగా కోర్టుకు అటెండ్ అవ్వకపోతే ఏం సమాధానం చెబుతాం సార్? మనం రాజ్యాంగానికి ఏం సమాధానం చెబుతాం సార్? పిటిషన్ల మీద పిటిషన్లు వేసి డ్రాగ్ ఆన్ చేస్తుంటే న్యాయస్థానాల్ని ఈయన ఉపయోగించుకుంటే ఎట్లా సార్? ది అక్యూజ్డ్ కెనాట్ ప్లే గేమ్స్ విత్ ది జ్యుడిషియరీ. ఒక ముద్దాయి న్యాయస్థానాలతో ఆడుకోవటానికి లేదు. ఐఎమ్ వెరీ సారీ టు కామెంట్ లైక్ దిస్. 12 సంవత్సరాలు అదే సామాన్యుడు వెంకయ్య పొల్లయ్యని మనం ఊరుకుంటామా? కోర్టుకు అటెండ్ అవ్వకపోతే ఊరుకుంటామా? ఇంతవరకు విచారణ జరగట్లేదు. ముద్దాయి, ప్రైమ్ ముద్దాయి A1 అక్యూజ్డ్ కోర్టుకు రావట్లేదంటే ఏమిటి? దాని గురించి ఆలోచన చేయండి అని చెప్పి కూడా గౌరవ జ్యుడిషియర్ని కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి ఇతనికి? సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? 14/9/2012 సుప్రీంకోర్టు వ్యాఖ్య. జగన్ అక్రమ కేసుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది? ముఖ్యమంత్రి కాబట్టి ఆలస్యమా? సీఎం అయితే హాజరు మినహాయింపు జరుగుతుందా? ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు? సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. వీటిని ఇంకా చాలా ఉన్నాయి, నేను పెద్ద లిస్టే తీసుకొచ్చాను.
వీటన్నిటిని కూడా సమీక్షిస్తూ ఏతావాత నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేస్తూ ఉన్నా, మీరు ఈ గోబెల్స్ ప్రచారం ఆపండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా ఛాలెంజ్ని స్వీకరించండి. లేకపోతే మీరు 31 ఏవైతే రాజకీయ హత్యలని పేర్కొన్నారో, ఢిల్లీ పురవీధుల్లో గగ్గోలు పెట్టారో, ఏదైతే మీరు స్క్రీన్ మీద చూపించారో, ఆ 31 రాజకీయ హత్య ఏ ఊర్లో జరిగింది, ఏ పార్టీ మధ్య జరిగింది, చనిపోయిన వాళ్ళు ఎవరు, ముద్దాయిలు ఎవరో మొత్తం కూడా లిస్టు 24 గంటల్లో ప్రకటన చేయకపోతే, 24 గంటల్లో ఆ 31 మంది రాజకీయ హత్యల లిస్టు సవివరంగా ప్రకటన చేయకపోతే, ఇక నేను మాట్లాడే ప్రతిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలియాస్ గోబెల్స్ రెడ్డి అని చెబుతానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ.